చిన్న ప్రార్థన చేసిన యేసయ్య ఆ ప్రార్థన ప్రభావము కుడివైపున ఒకరు, ఎడం వైపున ఉన్నటువంటి ఒకరు జీవితంలో ఇద్దరికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు మారడానికి అవకాశం ఉంది. వాళ్ళిద్దరికీ సరైన శిక్ష అనుభవిస్తున్నారు. ఒకే తప్పు చేశారు, ఒకే శిక్ష అనుభవిస్తున్నారు, ఒకే రక్షణ వారికి అందుబాటులో ఉంది. ఈయనేమిటి, ఈ దొంగ, ఇద్దరు దొంగలు చూశారు. ఎవరైనా కొడుతుంటే వారి మీద తిరగబడినటువంటి వారిని చూశారు. ఈ దొంగలు కొట్టేవారిని, దీవించినటువంటి వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు అని ఏం చేశాడంటే, యేసు అంతవరకు కూడా యేసుని తిట్టాడు, విమర్శించాడు, హేళన చేశాడు. కానీ ఆయన చేసిన ప్రార్థన, ఆయన చూపినటువంటి ప్రేమను గ్రహించి ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మృదువుగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందేమో కొయ్య మాటలు. చెప్పండి, ఏ మాట? కొయ్య మాట అంటారు కొంతమంది. కొలాయి దగ్గరకు వస్తే భయం అండి. ఎందుకో తెలుసా? మాట ఏమో కొయ్య మాట. కిరాణం దుకాణం దగ్గరికి వెళ్తే భయం, ఇంటి మీదకి ఏం తెస్తుందో తెలియదు. ఇవిడ యవనస్తులారా, దేవుని పిల్లలారా, మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మాట్లాడి ఇంతకుముందు విమర్శనతో కూడినట్టు మాట్లాడినాడు. ఎప్పుడైతే యేసయ్య ప్రార్థన ఈయనలో పని చేస్తుందో మాట ఏమైపోయింది తెలుసండి? మాట ఏమైపోయింది తెలుసా? యేసు ఇంతకుముందు విమర్శకుడు, అవహేళన చేశాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యేసు, నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగునగాక. నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు సిలువలో రెండవ మాట. లూకా శుభవార్త 23:43 వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునగా. రెండవ మాటల్లో ఉన్నటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదం ఏంటో తెలుసా? అనుతాపములో అంతఃపురం. మొదటి మాటలో అధోగతిలో అనురక్తి, రెండో మాటలో అనుతాపములో, రెండో మాటలో అనుతాపములో అంతఃపురం. అనుతాపం అంటే మీకు అర్థం అవ్వటానికి ముందు చెప్పిన వాక్యంలోకి తీసుకెళ్తాను. అనుతాపం అంటే చేసినటువంటి తప్పు విషయమై పశ్చాత్తాపం పడ్డం. ఇప్పుడు సిలువలో రెండవ దొంగ ఏం పడుతున్నాడు? పశ్చాత్తాపం పడ్డాడు, మారు మనసు పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సిలువలో రెండవ దొంగకి ఏం జరిగిందో? మాట మారింది. ఏం జరిగిందో? ప్రార్థన ఆయనను ప్రభావితం చేస్తే పశ్చాత్తాపం ఉంది. బాప్తిస్మం పొందడానికి అవకాశం లేదు ఇంకా ఆయనకి. అక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం లేదు. మేకుల మీద ఏలాడుతున్నాడు. కానీ నువ్వు రక్షణ పొందడానికి అవకాశం ఉంది. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. నువ్వు పశ్చాత్తాపం పడడానికి అవకాశం ఉంది. మొదటి దొంగలాగే చాలా మంది ఎలాగున్నారు తెలుసండి? అవకాశాన్ని
దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకొకడికి కూడా అవకాశం వచ్చింది, దాన్ని ఆయన ఏం చేశారు తెలుసా? సద్వినియోగం చేసుకున్నాడు. మన ముందు దేవుడు గొప్ప అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు ఉంచాడు. ఎంపిక చేసుకునే బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు. పాడగలవు, పాడడం లేదు. ప్రార్థన చేయగలవు, చేయలేవు. అంటే అవకాశాలు నిన్ను వెతుక్కుని వచ్చిన దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవటం లేదు. ఒక వ్యక్తికి అవకాశం వచ్చింది, ఆయనకి మారు మనసు పొందడానికి ఆయనకు అవకాశం వచ్చింది, పశ్చాత్తాపం పడ్డం ఆయనకు అవకాశం వచ్చింది. యేసు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. చెప్పండి చెప్పండి. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఈ సిలువలో రెండవ దొంగ యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అనుతాపములో అంతఃపురం. అంతఃపురం అంటే రాణి నివాస స్థలము. ఇప్పుడు సంఘము అనబడినటువంటి మనము సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడు? వధువు, స్త్రీ, క్రీస్తు యొక్క శరీరము. దేవునికి మహిమ కలుగును. మీకు అర్థమవుతుందా? కన్యకులు. సంఘాన్ని బైబిల్ గ్రంథంలో ఏమని మనకు తెలియపరచబడుతుందంటే, వధువు, కన్యకులు, స్త్రీగాను, పెండ్లి కుమార్తెగాను వాక్యం మనకు ఈ రీతిగా చెప్తుంది. ఇక్కడ అనుతాపములో అంతఃపురము. అంతఃపురం అంటే రాణి నివాస స్థలము. ఇప్పుడు పేతురు గారు అంటాడు, రాజులైన యాజక సమూహం అంట. మనం ఎవరమంట? పురుషులమైనటువంటి మేము రాజులము, మీరు రాకుమార్తెలు. మన తండ్రి రాజు అయితే ఆయన పిల్లలు అయినటువంటి మీరెవరు? చెప్పండి. రాకుమార్తె. చెప్పండి. రాకుమార్తె. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా తండ్రి, నేను ఆరాధిస్తున్నటువంటి రారాజు, నేను కూడా కింగే. దేవునికి మహిమ కలుగునుగా. రాణిలు, మహారాణి. ఈ సిలువలో రెండో మాటకు అర్థం ఏంటో తెలుసా? అనుతాపములో అంతఃపురము. అర్థమవుతుందండి? అనుతాపం అంటే పశ్చాత్తాపం పొందాడు, మారు మనిషి యొక్క అనుభవంలోకి వచ్చాడు. ఈ రోజున సిలువలో యేసయ్య నీ కొరకు మరణించాడు. నీకు రక్షణ అందుబాటులో ఉంది, సంఘం అందుబాటులో ఉంది, నీకు వాక్యం అందుబాటులో ఉంది, చదువుకోవడానికి అన్ని అందుబాటులో ఉన్న ఆ మొదటి దొంగలాగే వ్యాసాలు వేస్తున్నాను. ఏంటే చెప్పాలి? మొదటి దొంగ ఏం చేశాడు? వ్యాసం వేశాడు, మారలేదు, సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఒక దొంగ ఒప్పుకున్నాడండి. యేసుకు ఏముందంట? ఆయన అంటున్నాడు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు ఆ రాజ్యమే అంతఃపురము. ఆ రాజ్యమే అంతఃపురం. రక్షణ పొందినటువంటి వారిని ఎక్కడ ఉంచుతాడో తెలిసి, ఆయన రక్షణ పొందినటువంటి వారికి ఎక్కడ ఉంచుతారో తెలుసా? ఆ దొంగకి ఎక్కడ ఉంచాడో తెలుసా? నేడు నాతో కూడా నీవు పరదేశి. అంటే పరదేశి అంటే ఆయన రక్తము చేత, ఆయన రక్తము చేత మారు మనసు పొందినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారు, బ్రతుకులు ప్రభు కొరకు మార్చుకున్నటువంటి వారు ఎక్కడ? పరదేశి.
ఆ పరదేశ కంటే రక్షణ పొందినట్టు అంతఃపురం అంటే ఏమిటో తెలుసు, రాణుల నివాస స్థలం. ఇది దేవుని యొక్క అంతఃపురం సంఘం అంటే. ఏంటి? రక్షణ పొందినట్టు నిన్ను, తన రక్తము చేత కడుక్కున్నట్టు నిన్ను ఎక్కడ తీసుకొచ్చి ఉంచాడు తెలుసా? చెప్పాలి. రాణులమండి మనము, వధువు సంఘము, పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. డి మైనర్ పట్టుకో. మహిమ కలిగిన రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? అంతఃపురంలో. రండి ఇప్పుడు బైబిల్ గ్రంథం తెరవండి. 45వ కీర్తన 10 నుంచి 14 వచనాల వరకు. కీర్తనల గ్రంథము 45:10. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని. ప్రైజ్ గాడ్. అంతఃపురములోనికి రావాలంటే ఏం చేయాలి? ఆలకించే అనుభవం ఉండాలి. ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు చెవి గలవాడు వినుగాక. వినుట వల్ల ఏమొస్తుందో తెలుసా? విశ్వాసం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. సంఘానికి ఉన్న గుణ లక్షణం ఏంటో తెలుసా? అంతఃపురములోనికి నువ్వు రావాలంటే బోధ వినాలి. నువ్వు ఆలకించి ఆలోచించు. ఈ రోజున ఒక చెవితో వింటున్నారు, ఒక చెవితో వదిలేస్తున్నారండి. ఒక సంఘంలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తునేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారో అర్థం అవ్వకుండా ఒక్కొక్కరు రిఫరెన్స్ తీసేసరికి పాస్టర్ గారు రిఫరెన్స్ ఇలా చెప్పగానే తల వంచి రిఫరెన్స్ తీస్తుండగానే ఇద్దరేసి ముగ్గురేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక ఆవిడేమో సీరియస్గా పాస్టర్ గారి వైపు చూస్తూ ఏడుస్తున్నారు. ఆమె ఏడుస్తుంది. ఆవిడ ఏడుస్తుందంటే పోతే పోయింది, వాళ్ళందరికీ మారు మనసు లేదు. విన్నా ఆవిడ ఒక్కదాయైనా కన్నీళ్ళతో నా వాక్యం వింటుందని ఇంకో గంట పెంచి చెప్తున్నాడండి ఆవిడకి. తర్వాత పాస్టర్ గారు బాగా అలిసిపోయి అని వెళ్ళి, అమ్మా దేవుడు నిన్ను దీవించును కాకమ్మా, నేను చేసినటువంటి ప్రసంగం నీకు అర్థమైంది. అది కాదయ్యా, మొన్న మా గొర్రెపోతు ఒకటి చచ్చిపోయింది, మీ గడ్డంలాగే మా గొర్రెపోతు గడ్డం ఉండేదండి, అది చూస్తుంటే మా గొర్రెపోతు గుర్తొస్తుందండి, అందుకని నేను వేడుస్తున్నానండి అన్నదంట ఆవిడ. ఏంటి? వినాలి. నువ్వు విన్నటువంటి వాక్యాన్ని గ్రహించుకోవాలి. ఆలకించి ఆలోచించు. వాక్యాలు గమనించండి. ఏ బోధ ఎలాగుందో తెలుసుకో. ఏది వాక్యానుసారమైనటువంటి బోధ గ్రహించు. అంతఃపురములో నిన్ను పెట్టే పరిచర్య ఏదో గ్రహించు. మనల్ని యేసు ప్రభువారు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఎక్కడ పెట్టడానికో? కేజీఎమ్మ ఎక్కడ పెట్టడానికో? ఎక్కడ ఉంచడానికి? సంఘము అనబడినటువంటి అంతర్పం. చూడండి, బైబిల్లో చదవండి, అది కీర్తన గ్రంథము. ఆలకించి ఆలోచించు, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరవాలను. అబ్రహాము గారికి అలాగే పిలిచాడండి. అబ్రహామా, నువ్వు నివసిస్తున్నటువంటి ప్రాంతం నుంచి నువ్వు బయటికి రావాలి. లోకస్తులతో, అపహాసాలు ఎక్కువగా ఆడుతున్నటువంటి వారితో,
తాగుబోతులతో, తిండిపోతులతో, కొట్టుబోతులతో, తిట్టిపోతులతో ఏట్రనైనా నీకు సహవాసం. నువ్వు విడిచిపెట్టాలి. ఎవరిని విడిచిపెట్టాలి? అబ్రహాము తన బంధువులు విడిచిపెట్టాలి, తన స్వజనులు విడిచిపెట్టాలి, తన రక్త సంబంధికులను విడిచిపెట్టాలి, తన స్నేహితులను విడిచిపెట్టాలి. సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ తండ్రి ఇంటి వారిని చదువుతారా? నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరిచిపో. ఈ రాజు, ఏ రాజు? ఏ రాజు? ఈ రాజు అంటే ఏ రాజు? మగటము లేని రాజు, మగటము లేని మహారాజు. ఆయన ఏమి కోరుతున్నాడో చదువుతారా? నీ రాజు, నీ ప్రభు, నీ సౌందర్యమును కోరుతున్నాడు. ఈ రాజు, ఈ ప్రభు. నీ మేకప్లను చూడ్డా, జాగ్రత్తగా నీ మేకప్లు, నీ ఇగ్గులు చూడ్డా. ఇంకొకరికి ఈ రీతిగా పెళ్ళింది ఈ మధ్యకాలంలో. వాడికి పట్టబుర్ర. ఈ బుర్రోళ్ళకి కూడా ఈ రోజున మంచి మంచి విగ్గులు వస్తుంది. అది నిజమైనటువంటి విగ్గు, డూప్లికేట్ విగ్గు తెలియటం లేదు. ఇంకా నిజంగా అది మొలిచినటువంటి జుత్తులాగా కనిపిస్తుంది. మంగళోడి దగ్గరికి వెళ్తే వాడు కూడా చెప్పలేడు అది విగ్గని. పెళ్ళయి 3 సంవత్సరాలు అయిందండి. ఆ భార్యకు ఒక డౌట్ వచ్చింది. ఎప్పుడు తలకు స్నానం చేసేటప్పుడు కనీసం జుత్తు ఆరటం లేదు, తడ్డం లేదు. 3 సంవత్సరాలు కాపురం చేస్తుంది. భర్తకి ఏమని తెలియటం లేదు, ఇగ్గురాజని తెలియలేదు. బాత్రూమ్కి వెళ్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, తలేమో ఒకరోజు బయట పడిపోయింది. ఈ మధ్యకాలంలో అది నాకు విడాకులు కావాలంటుంది. ఇప్పుడు ఆవిడ బ్రతుకు జట్టకా బండి ఒకటి ఉంది కదా, బాబు అర్థమవుతుందా? బ్రతుకు ఎవరెవరైతే గొడవలు ఆడుకున్నారో రండమ్మా రండి, మీ ఇద్దరికి బాగా కూర్చోబెట్టి ప్రపంచం అంతా కూడా చూపించి నీ లోపల లోకానికి ప్రభువునందు మీరు స్థిరపరచబడాలి. బ్రతుకు జటకా బండి ఎక్కకూడదు. అంతఃపురంలో ఉంటే సురక్షితం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాజు, నీ రాజు, నీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నీ ఇగ్గు, నీ మేకపు చోటు, నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవమ్మా. అతనికి నమస్కరించము. ఎన్నో వచనం అండి అది? 13వ వచనంలో రండి. అదండి ఉందా? ఎవరంటే చెప్పండి ఆ మాట కొంచెం. అంతఃపురములో ఉన్న మనం ఎవరమండి? అంతఃపురం అంటే ఎవరుంటారు అంతఃపురంలో? ఎవరుంటారు? రాణులు, పెండ్లి కూతురు. ఇప్పుడు పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తు కొరకు ఈ అంతఃపురము అనబడినటువంటి సంఘములో ఇది పూటుకూలవాణి యొక్క విల్లు. ఏటే సంఘానికి ఏంటి? పూట కూలివాణి యొక్క ఇల్లు. ఇక్కడ నువ్వు పెంచబడాలి. ఎస్తేరుకి హేగేనా ఆయనకు అప్పగించబడితే ఎస్తేరుకి అహస్వరోసు రాజు దగ్గరికి తీసుకెళ్ళగలిగినంత రీతిగా ఎస్తేరు రాణిని ఏం చేస్తాడంటే సౌందర్యవంతురాలుగా, రాజు ఆకర్షించబడే రీతిగా సిద్ధపరిచాడు. సేవకులుగా సంఘానికి ఏం చేయాలి తెలుసా? రారాజు అయినటువంటి క్రీస్తు రాకడ కొరకు సంఘాన్ని ఏం చేయాలి?
ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఏం కోరుకుంటున్నాడు? ఏ సౌందర్యం? పరిశుద్ధత, నీతి, నిజాయితీ. కాబట్టి మొదటి మాటల్లో అనుతాపములో అంతఃపురం. జేమ్స్, ఎక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు? అంతఃపురం. చెప్పాలి మాట. నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అంతఃపురానికి వెళ్ళాను, నా నివాస స్థలం అదే. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి తెలియదండి అంతఃపురం యొక్క విలువ. మనల్ని ఎక్కడ ఉంచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు తెలుసా? ఎక్కడ? రాణులు ఎక్కడ ఉంటారు చెప్పాలి అంటే, దొంగ ఎక్కడ ఉంటాడు? దొంగ జైల్లో ఉంటాడు. 2, ఊరి చివరిలో రాత్రుల్లో వస్తాడు బయటికి. రాత్రులే. చాలామంది రాత్రులు కుర్రోళ్ళకి నిద్ర లేదండి. రాత్రులు నిద్రపోకుండా తిరుగుతున్నారు. అరే దొంగ స్వభావం అది, జాగ్రత్తగానండి. రాత్రులు ఇంటికి టైంకి రాకుండా 10 దాటిన తర్వాత మీరు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారంటే, వచ్చాడ్రా ఎవరు? దొంగ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటికి 10 లోపు నువ్వు రాలేదంటే కూర్చున్నాడు నీలో దొంగ. దొంగ స్వభావం ఏంటో తెలిసి ఇంటికి సరిగ్గా రాడాడు. ఊరి చివరిలోనే రాత్రులే ఆడు పనులంతా కూడా కానిస్తుంటాడు. అలాంటి దొంగను కడిగి ఏసే ఏం చేశాడు? కడిగి ఊరి చివరిలో ఉన్నట్టు నిన్ను కడిగి ఎక్కడ? అంతఃపురం. అంతఃపురం అంటే యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా అంతఃపురం యొక్క అనుభవం కలిగి ఉన్నారు. అటువంటి దొంగను ఏం చేశాడో తెలుసా? నేడు నాతో కూడా అంతఃపురంలో ఉంటావు, పరిశుద్ధులు ఉన్నటువంటి స్థలము. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాటలో చెప్పాలి, అధోగతిలో అనురక్తి. 2, అనుతాపములో అంతఃపురం. అంతఃపురానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? ఎలా రావాలి చెప్పాలి, మీరు చెప్పాలి. ఏది కాస్ట్లీ బట్టలు ఉంటుందో ఏంటి, కాస్ట్లీ బట్టలు మన బీరువాలో ఉంటుంది చూసారా, కాస్ట్లీది, అది వేసుకొని రావాలండి. శుభ్రంగా రావాలి. మనం హుందాతనముగా దేవుడి దగ్గర రావాలి. రాజు దగ్గరికి వెళ్తున్నామంటే ఎలా రావాలి తెలుసా? ఖద్దరు షర్ట్లు అండి, చల్లని వస్త్రాలు ధరించుకొని, వస్త్రాలతో పాటు కాదు, హృదయాంతరంగాలు మరి ముఖ్యంగా సిద్ధ మనసుతో వస్తున్నారు. కొంతమంది ధీమాగా వస్తున్నారండి అంతఃపురానికి. ఎలాగా? చాలా వెళ్ళాలండి అంటే మళ్ళీ ఆ బుద్ధి ఉంది కొంచెం. ఏది ఆడు నిజంగా దొంగోడు దొంగ బుద్ధి చూపించాడు. పరలోకాన్ని పరదేశం దొంగతనం చేశాడు. వాడు దొంగ బుద్ధి పోనిచ్చుకోలేదు. ఏం దోచాడు? పరదేశం దోచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా.